రాఘవాపురం అనే పల్లెటూరులో పార్దు అనే కోడిపుంజు తన చెల్లెలు రాధతో కలిసి ఉంటుండేవాడు. పార్దు తల్లిదండ్రులు రాధ పార్దు చిన్నగా ఉన్నప్పుడే చనిపోవటంతో తన చెల్లెల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్దదాన్ని చేస్తాడు పార్దు. తల్లిదండ్రులు చనిపోయే నాటికి పార్దు వాళ్లకు 2 ఎకరాల పొలం ఉంటుంది. రాత్రి పగలు కష్టపడి పనిచేసి చెల్లెలకి ఏ లోటు రాకుండా చూసుకోవటంతో పాటు ఇప్పటి వరకు 10 ఎకరాల పొలం సంపాదిస్తాడు పార్దు. ఇక అతని ధ్యేయమల్లా చెల్లెలకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం. కానీ పెళ్ళయ్యాక కూడా చెల్లెల్ని తనతో పాటే ఉంచుకోవాలని పార్దు ఆలోచన. దానికి తోడు రాధకు కూడా తన అన్నను వదిలిపెట్టి వెళ్లటం అస్సలు ఇష్టం లేదు. అందుకే పార్దు దృష్టి అదే ఊర్లో ఉంటున్న రఘు అనే కోడిపుంజుపై పడుతుంది. పార్దుకి రఘు మంచి స్నేహితుడు, కాని పేదవాడు. అతనికి ఆస్తిపాస్తులంటూ ఉండేది 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు మాత్రమే. ఒకరోజు పార్దు తన చెల్లెలతో మాట్లాడుతూ, ఈ సంవత్సరం నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను చెల్లి. నా స్నేహితుడు రఘు ఉన్నాడు కదా, అతని మీద నీ అభిప్రాయం ఏంటి? నీకు తెలుసు కదా, రఘుకు ఆస్తులంటూ పెద్దగా ఏమీ లేవు, కానీ చాలా బుద్ధిమంతుడు. వాడికి ఆస్తులేమీ లేకపోయినా నాకున్నదంతా నీకే ఇస్తానమ్మా. నేను ఒంటరివాణ్ణి, ఎలాగైనా బ్రతకగలను అంటాడు పార్దు. అదేంటన్నయ్యా, నువ్వు ఇప్పుడు ఒంటరివాడివైనంత మాత్రాన ఎప్పుడు ఇలాగే ఉంటావా ఏంటి? నువ్వు చెప్పినట్లు రఘును పెళ్లి చేసుకోవటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా పెళ్ళయ్యాక అతను కూడా మన ఇంట్లోనే ఉండాలి. అంతేకాదన్నయ్య, నా పెళ్లితో పాటు నీకు పెళ్లి జరగాలి. ఎప్పటికీ మనిద్దరం కలిసే ఉండాలి అంటుంది రాధ. నా పెళ్లికేం తొందర వచ్చిందమ్మా? ముందు నీకు పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకొనివ్వు అని పార్దు అంటుండగానే, అవును, మీ అన్నయ్య నిన్ననే పుట్టాడు, ఇప్పుడే పెళ్ళేంటి అంటూ అక్కడికి వస్తుంది పార్దు మరదలు గీత. చూడు గీత, మా అన్నయ్య పెళ్లి కూడా నాతో పాటు జరగాలంటుంటే ఒప్పుకోవటం లేదు అంటుంది రాధ. ముందు మీ అన్నయ్యను నీ పెళ్లి ఏర్పాట్లు చూడమని రాధా. మీ అన్నయ్య పెళ్లి ఎలా చేసుకోవడం నేను చూస్తాను గాని అంటుంది గీత. ఏంటి నువ్వు చూసేది? ముందుగా నువ్వు వెతుక్కో ఒక పెళ్లి కొడుకును. నీలాంటి పొగరబోతుని పెళ్లి చేసుకోవటానికి ఎవరూ అంత త్వరగా ఒప్పుకోరు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్దు. మరుసటి రోజు పార్దు రఘు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంట్రా పార్దు, ఇంత ఉదయమే నేను గుర్తొచ్చాను నీకు, ఇలా వచ్చావేంటి అంటాడు రఘు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను రఘు. మళ్ళీ ఎండబడితే నువ్వు బయటకు వెళ్ళిపోతావని ఉదయమే వచ్చాను అంటాడు పార్దు. ఊరికే సరదా కన్నానులే పార్దు, నువ్వెప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు? రాధ బాగుందా అంటాడు రఘు. రాధ విషయమే నీతో మాట్లాడదామని వచ్చాను రఘు. పద్ధతి ప్రకారం అయితే ఎవరైనా మధ్యవర్తి వచ్చి ఈ విషయం నీతో మాట్లాడాలి. కానీ నువ్వు నా స్నేహితుడివి, అందుకే స్వయంగా నేనే నీతో మాట్లాడాలని వచ్చాను. ఇక విషయం ఏంటో చెప్తాను విను రఘు. రాధకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. నా చెల్లెల మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు రఘు అంటాడు పార్దు. నీ చెల్లెలకేంట్రా బంగారం, నీ మాట అంటే తనకు వేదవాక్కు. అలాగే రాధ అంటే నీకు పంచప్రాణాలు. మీ ఇద్దరిని చూస్తుంటే ఒక్కోసారి నాకు అసూయగా అనిపిస్తుందిరా. అంతేకాదు, నాకు కూడా ఎవరైనా తోడబుట్టిన వాళ్ళుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ నా దురదృష్టం ఏంటంటే ఉన్న తల్లిదండ్రులు కూడా ఒకరి తర్వాత మరొకరు పోయినాడది చనిపోయారు అంటాడు రఘు. బాధపడకు రఘు, నీకు ఎవరు లేరు, అలాగే మాకు ఎవరు లేరు. అందుకే ఎవరు లేని మనం ఒకరికొకరం తోడు కావాలని అనుకుంటున్నాను. అర్థం కాలేదా? నా చెల్లెలు రాధను నువ్వు పెళ్లి చేసుకోవాలి రఘు. కానీ నా చెల్లెల కోరిక నా కోరిక ఒక్కటే, మీ పెళ్ళయ్యాక కూడా మనందరం కలిసి ఒకే చోట ఉండాలని. మరి నువ్వేమంటావు రఘు అంటాడు పార్దు. అంటే నేను మీ ఇంటికి ఇల్లరికం రావాలన్నమాట అంటాడు రఘు. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు రఘు. నేను నా చెల్లెలు ఎప్పటికీ కలిసే ఉండాలి. నువ్వైతే మా అనుబంధాన్ని బాగా అర్థం చేసుకుంటావు, అందుకే ఇంతలా అడుగుతున్నాను నిన్ను అంటాడు పార్దు. కానీ నాకు ఆస్తిపాస్తులు కూడా ఏమీ పెద్దగా లేవు పార్దు. మరి రాధ ఒప్పుకుంటుందా నన్ను పెళ్లి చేసుకోవటానికి అంటాడు రఘు. రాధను నీ గురించి అడిగిన తర్వాతే ఇక్కడికి వచ్చాను రఘు. మిగతా విషయాల గురించి ఇక నువ్వేమీ ఆలోచించుకో. ఇక మీ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు లేవు. కానీ మా రాధ తన పెళ్లితో పాటు నా పెళ్లి కూడా జరగాలంటుంది రఘు. ఇప్పటికిప్పుడు నాకు కూడా సంబంధం దొరకాలంటే ఎలా వీలవుతుంది చెప్పు అంటాడు పార్దు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది పార్దు, కానీ వాళ్ళు కట్న కానుకలేవి ఇచ్చుకోలేరు. అమ్మాయి మాత్రం చూడటానికి చాలా బాగుంటుంది, బుద్ధిమంతురాలు కూడా. కానీ మీ స్థాయికి మాత్రం వాళ్ళు సరిపోరు అంటాడు రఘు. నాకు కావాల్సింది కూడా అలాంటి అమ్మాయే రఘు. పేదింటి నుండి వచ్చిన అమ్మాయి అయితే మా ఇంట్లో కలిసిపోతుంది. మా అన్న చెల్లెల అనుబంధాన్ని అర్థం చేసుకుని ఎప్పటికీ మమ్మల్ని దూరం చేయాలని చూడదు. రాధను తీసుకుని ఒకసారి వాళ్ళింటికి వెళ్దాం రఘు. వాళ్లకు మనకు నచ్చితే ఆ సంబంధమే ఖాయం చేసుకుందాం. కానీ ఈలోపు నువ్వు వాళ్ళింటికి ఒకసారి వెళ్ళి మా వివరాలన్నీ వాళ్ళకు చెప్పు. వాళ్ళేమంటారో చూద్దాం అంటాడు పార్దు. ఇంటికి వచ్చిన తర్వాత రఘు పెళ్లికి ఒప్పుకున్నాడని రాధతో చెప్తాడు పార్దు. అలాగే రఘు చెప్పిన అమ్మాయి గురించి కూడా చెప్పడంతో రాధ సంతోషంగా, అయితే నా పెళ్లితో పాటు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. మరి నాకు కాబోయే వదిన చూడటానికి మనం ఎప్పుడు వెళ్తున్నామన్నయ్య అంటుంది రాధ. మనం అనుకున్న విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి రఘుని వెళ్ళి మాట్లాడమని చెప్పానమ్మా. వాళ్లకు కూడా మనతో సంబంధం కలుపుకోవటం ఇష్టమైతే మంచి రోజు చూసుకుని మనం వెళదాం అంటాడు పార్దు. తన అన్న అంత తొందరగా పెళ్లికి ఒప్పుకోవటంతో రాధ చాలా సంతోషిస్తుంది.
కానీ వాళ్ళిద్దరు అంచనాలను తలకిందులు చేస్తూ మరుసటి రోజు గీత వాళ్ళ ఇంటికి రమ్మని పార్థు వాళ్లకు కబురు వస్తుంది. ఆ విషయం పొలం దగ్గర నుండి వచ్చిన పార్థుకు చెప్తుంది రాధ. ఇప్పటికిప్పుడు మావయ్య నన్నెందుకు రమ్మన్నాడమ్మా అంటాడు పార్థు. ఏమో అన్నయ్య, నాకు కూడా తెలీదు. నేను కూడా నీతో వస్తానన్నయ్య అంటుంది రాధ. సరే తల్లి, అలాగే వెళ్దాం పద అని పార్థు అనటంతో అన్నా చెల్లెలిద్దరూ గీత వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి గీత వాళ్ళ నాన్న చలపతి మాట్లాడుకుంటూ ఉంటారు. పార్థు వాళ్ళని చూడగానే చలపతి, రా పార్థు, ఈ మధ్య నేను చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు అన్నా చెల్లెలిద్దరూ అంటాడు చలపతి. మేం బాగానే ఉన్నాం మావయ్య. మీరంటే వ్యాపారం పనుల మీద తీరిక లేకుండా ఉన్నారు. కానీ గీత మాత్రం మా ఇంటికి రోజు వస్తూనే ఉంది అంటాడు పార్థు. అవును పార్థు, గీత కూడా నాతో చెప్పింది. అవును, నువ్వు రాధకేదో సంబంధం చూస్తున్నావు కదా, ఏమైంది ఆ విషయం అంటాడు చలపతి. అవును మావయ్య, అతను మీకు కూడా తెలుసు అని రఘు గురించి చెప్తాడు పార్థు. ఓహో అతనా, కానీ అతనికి ఆస్తిపాస్తులేమీ లేవు కదా, మరి రాధ ఒప్పుకొన్నదా అతన్ని పెళ్లి చేసుకోవటానికి అంటాడు చలపతి. రఘుకి ఆస్తులు లేవు కానీ చాలా బుద్ధిమంతుడు మావయ్య. పెళ్ళైన తర్వాత అతనే మా ఇంటికి వస్తాడు. అలాగని నేనే అతన్ని ఒప్పించాను అంటాడు పార్థు. సరే పార్థు, ఇక నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో చెప్తాను వినండి. గీత నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది పార్థు. నీకు కూడా ఇష్టమైతే మీ అన్న చెల్లెలిద్దరు పెళ్లిళ్ళు ఘనంగా నేనే జరిపిస్తాను. ఏమంటావు అంటాడు చలపతి. దాంతో పార్థు రాధలిద్దరూ ఉలిక్కిపడతారు. ఏంటి పార్థు మాట్లాడవు? నేను తలుచుకుంటే గీతకు చాలా గొప్పింటి సంబంధం తీసుకురాగలను. కానీ అది నిన్నే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది. నాకు కూడా అది నిన్ను పెళ్లి చేసుకుంటే నా కళ్ళ ముందే ఉంటుంది కదా అనిపించి సరేనన్నాను. మరి నీ ఉద్దేశం ఏంటో మొఖమాటం లేకుండా చెప్పు పార్థు అంటాడు చలపతి. నన్ను క్షమించండి మావయ్య. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే మాకు మీరు చాలా సహాయం చేశారు. అందుకు మేమెప్పుడు మీకు రుణపడే ఉంటాం. కానీ నేను గీతను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను నా చెల్లి ఎప్పుడు ఒకే చోట కలిసి ఉందామని అనుకుంటున్నాం. కానీ గీత ధనవంతురాలు, డబ్బులో గారాభంగా పెరిగిన పిల్ల. తను మా ఇంట్లో ఉండలేదు. అలాగని నేను నా చెల్లెల్ని విడిచి మీ ఇంటికి రాలేను. ఎటువైపు నుండి చూసినా నాకు గీతకు సరిపడదు. గీతకు మరెవరినైనా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయండి మావయ్య అంటాడు పార్థు. దాంతో గీత కలగజేసుకుంటూ, నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు బావా. నేను మీ ఇంటికే వస్తాను. మీకు నచ్చినట్లే ఉంటాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవటమే ముఖ్యం బావా. నేను అన్నింటికి సర్దుకుపోతాను అంటుంది గీత. వద్దు గీత, చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను కదా. దేనికి రాజీ పడే స్వభావం కాదు నీది. అంతా నువ్వు అనుకున్నట్లే జరగాలంటావు. ఓటమిని అస్సలు అంగీకరించవు. ఎప్పుడు నీదే పై చేయి కావాలని అనుకుంటావు. అలాంటిది నువ్వు మా మధ్యతరగతి ఇంట్లో ఉండలేవు గీత అంటాడు పార్థు. దాంతో గీత రాధతో మాట్లాడుతూ, నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పు రాధా. నాకు ఊహ తెలిసినప్పటి నుండి బావని ఇష్టపడుతున్నాను. నేను బావని తప్ప మరెవరిని భర్తగా ఊహించుకోలేను అంటుంది గీత. నేను వేరు మా అన్నయ్య వేరు కాదు గీత. మా ఇద్దరిది ఒకటే మాట. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నా కానీ మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేవు. అలాగని మా అన్న చెల్లెలిద్దరం విడిపోయి ఉండలేం. బాగా ఆలోచించి నీ నిర్ణయం మార్చుకో గీత అంటుంది రాధ. తర్వాత పార్థు రాధలిద్దరూ తమ ఇంటికి వస్తారు. కొద్ది రోజులకు రఘు రాధకు పార్థు ఉష అనే మరొక కోడిపెట్టకు పెళ్లి జరిగిపోయి అందరూ సంతోషంగా కలిసిమెలిసి కాలం గడుపుతూ ఉంటారు. మరోవైపు పార్థు తనను కాదని ఒక పేదంటి పిల్లని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం చూసి భరించలేకపోతూ ఉంటుంది గీత. నన్ను కాదని బావ ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకుంటాడా? అన్నా చెల్లెలిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలనే కదా నేను ఎంత ప్రాధాయపడ్డా నా మాట కాదన్నారు. నన్ను అవమానించిన వాళ్ళు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను. ఆ అన్నా చెల్లెలను భార్యాభర్తలను విడగొట్టకపోతే నా పేరు గీతే కాదు. ఇంతవరకు కాదు, ఇకపైన చూపిస్తాను ఈ గీత అంటే ఏంటో అనుకుంటుంది గీత. అసలు గీత ఏం చేసి అన్నా చెల్లెల మధ్య భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది? అంతా గీత అనుకున్నట్లే జరుగుతుందా? లేకపోతే ఈసారి కూడా గీతకు ఎదురు దెబ్బ తగులుతుందా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.